హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. చక్కగా ఈరోజు అన్ని పనులు చేసుకునే మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. నాకు చాలా రోజుల నుంచి డేలో వ్లాగ్ చేసి పెట్టాలి, నిండుగా ఉండాలి వ్లాగ్ అనుకుంటాను. మేము ఉండేది నలుగురమే. దాంట్లో కూడా మా ఆయన ఆఫీస్కి వెళ్తారు, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. సాటర్డే సండేలో ఆఫీస్ ఉంటుంది. సో లేదు అంటే ఇంకేదైనా వర్క్ ఉంటుందంటే చూసుకుంటూ ఉంటారు అనమాట. సో పిల్లలు మాత్రమే ఉంటారు. ఆ వ్లాగ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా. సో ఇలా కూడా ఒకరోజు షేర్ చేద్దాము. ఒంటరిగా నేను ఇంట్లో ఉండి ఏం చేస్తూ ఉంటాను, ఏముంటుంది పనులు ఇంట్లో ఉండే వాళ్ళకి అనుకుంటాం కదా. సో నేను కూడా అనుకుంటాను, అవును మనం ఏం చేస్తున్నాము, మనం మరీ ఉండే ఒక లేడీస్ అందరూ ఆఫీస్ చేస్తున్నారు, ఆ తర్వాత ఇంట్లో పని కూడా వాళ్ళే చేసుకుంటున్నారు. మనం మాత్రం ఏం చేస్తున్నాం అబ్బా ఇంట్లో అనేసి కొన్ని రోజులు డౌట్ ఉంటుంది. ఆ డౌట్ మీలో చాలామందికి కూడా ఉండొచ్చు. మనం ఏమి ఊరికే ఉండట్లేదండి, ఏదో ఒకటి చేస్తున్నాం. కాకపోతే వాళ్ళు రేర్గా చేసుకుంటారు, మనం రొటీన్గా చేస్తూ ఉంటాం, అంతే తేడా. సో ఇందులో ఏమంటే నాకు రోజు బెడ్షీట్లని ఇలా వేయడమే ఇబ్బంది అనమాట. ఎందుకంటే బెడ్రూమ్ చాలా చిన్నది. ఆ చిన్న బెడ్రూమ్లో ఈ బెడ్ని తీసి బెడ్ కవర్ని చేంజ్ చేసి అట్లేదంటే బెడ్ కవర్ని మళ్ళీ దులిపి మళ్ళీ వేసుకోవడం కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్క రోజు చేస్తూ ఉండగా అలవాటు అయిపోతుంది అనమాట. ఇంకా బెడ్ పైన ఉండేవన్నీ తీసి బెడ్ కవర్ని అయితే దులిపి ఇంకా మళ్ళీ బెడ్ కవర్ని అదే వేసేసాను. వీక్లీ వన్స్ అలా చేంజ్ చేసుకుంటే చాలు. ఇంకా మిషన్ పైన ఉండేవన్నీ నీట్గా తీసేసి ఇంకా వాటిని అంతా క్లీన్ చేసుకున్నమాట. ఒక్కొక్కటి క్లీన్ చేస్తూ వస్తే ఇది చేసేద్దాం అది చేసేద్దాం అనేసి అట్లా చేసుకుంటూ వచ్చేసానండి. లేదు అంటే వీక్లీ వన్స్ 2 weeks వన్సే ఇలా చేస్తూ ఉంటాను. నార్మల్గా అయితే పైన అలా తుడుచుకుంటూ వచ్చేస్తూ అనమాట. ఇంకా దుమ్ము అంతా దులుపుకుంటూ వచ్చేస్తూ ఉంటాను. ఇవన్నీ తీసి పెట్టేది వచ్చి ఒక 2 weeksకి. అది ఎందుకు అంత దుమ్ము వస్తుందో నాకు తెలియదు, కానీ చాలా దుమ్ము పట్టేస్తుందండి. ఎక్కడి నుంచి వస్తుందా మరి? మన ఇంటి దగ్గర అయితే బండ్లు తిరిగేది కూడా లేదు, వీధిలో తిరిగే బండ్లు మాత్రమే ఉంటుందన్నమాట. మనదేం రోడ్డు కూడా కాదు. అలాంటప్పుడు ఎందుకు ఇంత దుమ్ము వస్తుందో తెలియదండి. ఫ్యాన్కి కూడా ఎక్కువ దుమ్ము పట్టేస్తూ ఉంటుంది, తుడుస్తూ ఉండాలన్నమాట. సో అలా టీవీని కూడా క్లీన్ చేసుకున్నాను. కొందరు నేను టీవీలో క్లీన్ చేసేది చూశాను, అట్లానే టీవీ పైన వాటర్ని చల్లి తుడిచినట్టు తుడుస్తూ ఉంటారు. అలా ఎప్పుడు తుడవకూడదండి. ఒక క్లాత్ పైన తడి చేసుకున్నామా ఆ తర్వాత తుడుచుకోవచ్చు. సో నేను ఒక 2-3 వ్లాగ్స్లలో చూసే మనం ఇలా క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకోవాలని అట్లా నేర్చుకున్నాను. మేబీ నన్ను ఇన్స్పిరేషన్గా చేసుకొని ఎవరైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు కదా. నేను చూస్తూ ఉంటానండి. నాకు ఎట్లా అంటే ఏదో ఒక రోజు క్లీన్ చేయాలి, అది ఏ రోజు అని తెలియదండి. నేను ఏదో ఒక ఫోన్ పట్టుకొని కూర్చో ఉంటాను, యూట్యూబ్ చూస్తాను, వాట్ ఎవర్ ఇంకేదైనా చూస్తున్నాను అంటే వాళ్ళు అది చేస్తున్నారు అన్నప్పుడు నాకెందుకో వెళ్ళి మనం కూడా ఇది క్లీన్ చేయాలి కదా, మనం వెళ్ళి చేద్దాము, వెళ్ళి కంప్లీట్ చేసేద్దాం కదా అనిపించి నేను కంప్లీట్ చేస్తూ ఉంటాను అనమాట. సో అలా ఇక్కడ క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా పిల్లలు బుక్స్ అన్నీ ఆ షెల్ఫ్లో ఉన్నాయి. ఇవేమంటే డేలో వాళ్ళకి ఉన్న టైం టేబుల్ బట్టి చేంజ్ చేసుకునే బుక్స్ అనమాట. ఇవి ఒక 4 మిగిలి పెట్టేసిపోయినారు. ఇంకా ఇక్కడ ఉన్న థింగ్స్ అన్నీ పండువి కిచెన్ సెట్ ఆర్డర్ చేశాను ఈ మధ్యనే. ఇంకా పండుకి మా పిల్లలకి ఎన్ని ఇలాంటివి ఉన్నా క్రయాన్స్, స్కెచెస్, పెన్సిళ్ళు, కలర్ పెన్సిళ్ళు, కలర్ పెయింటింగు ఎన్ని ఉన్నా వేస్ట్ అండి. అసలు ఎన్ని కొనివ్వాలనో. ఎవరైనా బంధువులు ఇంటికి వస్తున్నారు అంటే మేము చిన్నప్పుడు వామ్మో అరటి పళ్ళు ఏమైనా తెస్తారేమో, ఆపిల్ పళ్ళు వస్తుందేమో, గ్రేప్స్ తెస్తారేమో అని తెగ ఆశపడేదాన్ని. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళు వస్తున్నారు అంటే బనానాలు ఇంకేమైనా ఒక మిక్చరు వీటి కోసం బాగా ఎదురు చూసేదాన్ని. అమ్మమ్మ వాళ్ళు వస్తున్నారంటే ఇంకా ఫ్రూట్స్ ఏమైనా తెస్తారు కదా తిందాము అనేసి. కానీ మా పండు ఎట్లా అంటే అమ్మమ్మ తాతయ్య వస్తున్నారంటే పెన్సిల్స్ తెస్తున్నావా, పెన్స్ తెస్తున్నావా, క్రయాన్స్ తెస్తున్నావా, జెల్ పెన్స్ తెస్తున్నావా, ఇలాంటివి గ్లిటర్స్ తెస్తావా తాత, స్లైమ్ తెచ్చిస్తావా, ఇలానే అడుగుతుందనమాట. ఇప్పటి కాలంలో అలా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మనం కొనిపెట్టేది ఎక్కువ అయిపోయిందనమాట. ఆ కాలంలో మనకేమంటే అది కాలం అనేదానికి కాదు, కానీ మన టైంలో మనకి ఏమంటే ఏదో ఒక 2 రూపాయలు ఇచ్చేసారంటే ఆ 2 రూపాయలని 4 రోజులు పెట్టుకొని నేనైతే ఒక ఆశ చాక్లెట్లు కొనుక్కొని తినేదానండి. వాటిని కొద్దిగా కొరుకుని మళ్ళీ ఆ చాక్లెట్లోనే పెట్టుకోండేదాన్ని. అలా అంతా ఉన్నాం మనము. కానీ ఇప్పుడు చీప్గా చూస్తున్నాం అన్నమాట. 20 రూపీస్ చాక్లెట్ ఏదైనా తినడానికంటే కూడా 50 రూపీస్ లేనిది ఏవి రావట్లేదు. అలా కాలం ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేదానికి మన వల్ల అవ్వదు కూడా.
ఇంకేం చేద్దామండి, తప్పదు కదా. కాలం మారే కొద్దికి పిల్లలు చేంజ్ అవుతారు, వాళ్ళ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది, వాళ్ళ కోరికలు వాళ్ళతో పాటు కాలంతో పాటు చేంజ్ అయిపోతుంది. ఏం చేయలేము, గట్లా తలుచుకుంటూ పని చేసుకుంటా ఉన్నానమాట. అన్ని పనులు ఈరోజే పెట్టుకున్నానండి, అన్నీ క్లీన్ చేసుకునేద్దాం కదా. ఈరోజు క్లీనింగ్ వర్క్ని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చేసాను అనుకోండి, దాంతోపాటు ఒకటి పని మొత్తం అయినట్టు ఉంటుంది, మనకు క్లీన్గా ఉంటుంది అన్నమాట. కొద్దిగా పీస్ఫుల్గా ఉంటుంది నాకు క్లీన్ చేసుకునేస్తే. ఆ తర్వాత అంటే అబ్బా ఇది చేయాలన్నా, కొద్దిసేపు అలా నేను శ్రమ పడ్డాను అనుకోండి, అబ్బా మళ్ళీ ఇది చేయాలన్నా అది చేయాలన్నా అనిపిస్తుంది. అలా కాకుండా ఒకటి దాని తర్వాత ఒకటి, ఇదే కదా ఇంతే కదా అనుకున్నాను అనుకోండి, చేసేయగలను. ఇంకా అలా మార్నింగ్ వరకు అది చేసుకున్నాను. ఆ తర్వాత లంచ్ అయిన తర్వాత నేను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసి పిల్లలకైతే స్నాక్స్ అవి పెట్టానండి. ఇంకా నేను బట్టలు అయితే వాష్ చేసుకునేసాను అనమాట. స్కూల్ బట్టలు అవి, వైట్ డ్రెస్ వేరే, దాటిని అట్నే పెట్టేసాను అనుకోండి, రేపు వాష్ చేసుకుందాము అనుకునేసి. అదేమో పాత మురికిలాగా చేరుకునేస్తుంది, గట్టిగా అయిపోతుంది అనమాట. ఆ మురికి గట్టిగా అట్లే పట్టుకున్నట్టు అయిపోతుంది. సో దానివల్ల నేను వైట్ డ్రెస్ కదా, స్కూల్ డ్రెస్ని నేను ఏ చేత్తో ఆ చేత్తో ఉతికేసాం అనుకోండి, నెమ్మదిగా ఉంటుంది కదా అనేసి అనుకుంటా ఉన్నాను. ఇంకా మేడపైకి వచ్చిన వెంటనే నేను 2 days మేడపైకి రాలేదండి. ఏమైందంటే ఇక్కడ చెట్లన్నీ ఎండిపోయినాయి. నాకైతే ఏం బాధ అనిపించిందో. నేను ఒక 2 to 3 days దాకా ఊరికి వెళ్ళున్నాను. ఆ తర్వాత నేను పైకి రాలేదనుకోండి, ఉన్న బట్టలన్నీ ఆ స్టాండ్ పైనే ఆరేసుకున్నాను. ఎండ ఎక్కువగా ఉంది, ఎప్పుడు వాన వస్తూ ఉందో తెలియదు, అలా ఉన్నదనమాట. వెదర్ అలా ఉంది కదా, మనం స్టాండ్లోనే ఆరబెట్టుకునేద్దామని అలా పైకి రాకుండా ఉన్నాను అనమాట. ఇంకా ఇలా వచ్చి చూసిన వెంటనే అబ్బా ఎలా అనిపించిందో నాకు, ఏందబ్బా ఈ మేడ ఇంటి చేస్తున్నారా అనిపించింది. కాకపోతే ఎవరు చేసేది ఏం లేదు, కానీ గాలికి చెట్లో ఉన్న ఆకులు అవి ఇవి వచ్చి నిండిపోతాయి. సో ఇంకేం చేద్దాము, బట్టలు ఆరబెట్టుకుందాము అనేసి పైకి వస్తే ఇన్ని పనులు ఉంటాయన్నమాట. ఒక పనికి 2 పనులు అయినట్టుంది. చెట్లన్నీ ఎండిపోయింది చూస్తే నాకు బాధ అనిపించి ఇంకా వాటర్ అంతా వేసుకుందాము అట్లా అనేసి ఇంకా వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇదిలో ఏమంటే మామిడి తొక్కలు తినేసి వేస్తున్నారు, ఇది ఎవరు వేస్తున్నారా తెలియట్లేదు. మా పిల్లలు అయితే పైకి వచ్చి ఎప్పుడు తినింది లేదు, నేను కట్ చేసి పెడితే తినిందే, కానీ ఎవరు తిన్నారా తెలియదు. మామిడి తొక్కలు తెచ్చి ఈ బకెట్లో ఉంది, మరి వేసుంటే పక్కన వాళ్ళు వేసి ఉండాలి, లేదంటే కింద వాళ్ళు తినేసి ఏమైనా వేసి ఉండాలి. మేము తినలేదు, మరి ఎవరు తిన్నారా తెలియదండి. సర్లే అనేసి ఇంకా బకెట్లో నీళ్ళు పట్టేసి వచ్చేసాను. అవి పడతా ఉండగా ఇంకా ఆరబెట్టుకునేద్దాము అనుకుంటే గలీజ్గా ఉందండి. కింద ఏదైనా బట్ట ఉతికినవి పడినా కానీ ఎంత గలీజ్ అయిపోద్దో. అసలు మట్టిలాగా ఆకులన్నీ పేరుకున్నాయి. ఈ 1 weekకే ఇలాగ అయిపోయిందండి. అబ్బా ఏంద్రా ఇది అనిపించింది. సో ఇంకా ఈ మేడకైతే పెయింటింగ్ కొట్టిస్తాము అంటున్నాడు ఓనర్ వాడు. ఇంతవరకు ఏం చేయలేదన్నమాట. వీటికంతా గోకించి ఇంకా మురికినంతా తీసేసి ఆ తర్వాత పెయింటింగ్ వేసేయండి అని చెప్తా ఉంటే అస్సలు చేయట్లేదు. చూద్దాం మరి, ఎప్పుడు ఏం చేయించుకున్నా అది ఓనర్ వాళ్ళ ఇంటికి కదా, మనకి ఎందుకులే టెనెంట్స్ అనేసి మేము సైలెంట్గా ఉన్నామన్నమాట. కాకపోతే ఇది క్లీన్ చేసుకునేది మాత్రమే నాకు కొద్దిగా శ్రమగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఓకే, కానీ ఎండలో ఉన్నప్పుడు వర్షం పడింది అనుకోండి, ఆకులంతా అడ్డుకున్నట్టు అయిపోతుంది అనమాట. సో అదొక్కటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కింద వాళ్ళని ఏమి అడగలేను, నేనే క్లీన్ చేసుకుంటా ఉంటాను. వాళ్ళు క్లీన్ చేస్తారు కదా, అట్లని నేను ఎప్పుడు వెయిట్ చేయను, నేనే క్లీన్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే పైనుండే మురికి అంతా వేస్ట్ అవుతుంది, మళ్ళీ బావిలోకి వెళ్తుంది, ఎవరికైనా కష్టం కదా అనేసి నేనే అనుకుంటూ ఉంటాను. కింద వాళ్ళు ఇంకా ఆఫీస్కి వెళ్తారు కాబట్టి సో దట్ నేనే చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా అంతే అండి, నా డే రొటీన్ని మీతో నేను షేర్ చేసుకునేసాను. దెన్ ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్ మీకు ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి నా వీడియోకి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Till then, take care. Bye.